లేఖనాలు మనం చూద్దాము. ఈరోజు మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు యోహాను సువార్తలో 45-46 వచనాలు. యోహాను సువార్త 7:45-46 వచనాల్లో అక్కడ ఏమనుందంటే, బంట్రోతులు ప్రధాన యాజకుల ఎద్దకు పరిశీలన ఎద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ని తీసుకుని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడనూ ఎన్నడనూ మాటలాడలేదనిరి. యోహాను సువార్త 7:45-46 వచనాన్ని నేను చదివాను. ఆ బంట్రోతులు యేసు ప్రభు దగ్గర పట్టుకోమని పంపించారు. బంట్రోతుల పని అదే కదా. మన దేశ ఆర్మీ ఎక్కడైనా నన్ను పట్టుకురమ్మంటే వెళ్ళి అట్ట పట్టుకొస్తారో, పోలీసులు కూడా ఎలా దొంగలు పట్టుకుంటారో, యేసు ప్రభువును కూడా పట్టుకురమ్మని ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం, పరిసయ్యులు, శాస్త్రులు, మతాధికారులు యేసు ప్రభుని పట్టుకోమన్నారు. యేసు ప్రభుని పట్టుకోమన్నప్పుడు వీళ్ళు వెళ్ళారు. వాళ్ళ డ్యూటీ అది, పట్టుకురావాలి. ఎక్కడైనా ఏదైనా ఎవరైనా నేరస్తుల్ని పట్టుకురమ్మని ప్రభుత్వం ఆర్డర్ చేసినప్పుడు పోలీసులైనా ఆర్మీ వాళ్ళైనా వెళ్ళి ఆ నేరస్తుడు కనబడినా కానీ పట్టుకోకుండా వచ్చేసారనుకోండి, ఊరుకుంటారా? గవర్నమెంటు, ప్రభుత్వం ఊరుకోరు. వాళ్ళు ఉద్యోగాన్ని డిస్మిస్ చేసేస్తారు. పట్టుకురానందుకు వీళ్ళు నేరస్తులు అవుతారు. అయితే వీళ్ళన్నిటికీ తెగించేసి యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోలేదంట. పట్టుకోలేదని ఎందుకు పట్టుకురాలేదురా బాబు మీరు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం, ఆయన మాటలాడినట్లు ఎప్పుడు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. ఇంతకీ ఆయన ఏ విధంగా మాట్లాడాడో, ఆయన మాటల్లో ఉన్న ఏమిటో చూద్దాం. లూకా సువార్త 4:22 వచనం చూద్దాం. లూకా సువార్త 4:22 అక్కడ ఏమని ఉంటుందంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడాడో అక్కడ క్లియర్గా ఉంది. లూకా సువార్త 4:22 ఏముందంటే, అప్పుడందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాదా? ఏం మాటలు మాట్లాడంటే యేసు ప్రభువారు పట్టుకెళ్ళతాకు వచ్చినటువంటి వారి యొక్క మాటలు, ప్రజలందరూ, జనసమూహం అందరూ కూడా యేసు ప్రభువారు నోటమట పలికినటువంటి మాటలు ఏమిటయా? దయగల మాటలు. ఆ మాటలకు ఆశ్చర్యపడి ఆయన విడిచిపెట్టేసి బంట్రోతులు యేసు ప్రభుని అంతకుముందు కూడా పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. ఈ వచనాలన్నీ మనం మత్తయి సువార్త 26 అధ్యాయం యేసు ప్రభువారు అంటాడు, 55 వచనం అంటాడు, నేను అనుదినము దేవాలయం దగ్గర నేను కనిపెట్టు బోధిస్తూ ఉన్నప్పుడు నన్ను ఎందుకు మీరు పట్టుకెళ్ళిపోయారు? యోహాను సువార్త 7:30-44 వచనాన్ని కూడా చూస్తే యేసు ప్రభుని పట్టుకోవాలనుకుని ప్రయత్నం చేశారంట అక్కడ. యోహాను సువార్త 7:30-44 వచనం. కానీ అక్కడ కూడా పట్టుకోలేదు. అనుదినము దేవాలయంలో యేసుక్రీస్తు వారు బోధిస్తున్నా పట్టుకోలేదు. తర్వాత యోహాను సువార్త 8:20 వచనం కూడా చూస్తే, యోహాను సువార్త 8:20 వచనం కూడా చూస్తే అక్కడ ఆయన సందా పెట్టి దగ్గర కానుకలు పట్టే సమయంలో యేసు ప్రభువుని పట్టుకోవాలనుకున్నా పట్టుకోలేకపోయినాడు. అన్ని చోట్ల యేసుని పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోయారంటే, ఒకటి దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు, రెండవది ఆ గడి ఇంకా ఆయన తను తాను అప్పగించుకున్నామని ఇవి పట్టుకోలేకపోయాడు. అలాగే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? దేవుని చిత్తం లేకుండా నిన్నెవరు పట్టుకోలేరు. దేవుని యొక్క సెలవు లేకుండా నీ మీద ఎవరు చెయ్యలేరు. దేవుని సెలవు లేకుండా, ఆయన గడియలు రాకుండా, ఆయన సెలవు లేకుండా నీకు మరణించాలనుకున్నా నువ్వు చనిపోవు. ఏలియా అనే భక్తుడు, నేను చనిపోతాను ప్రభా ఇంత మటు చాలు అని అన్నాడు. దేవుడు తీసుకున్నాడా? తీసుకోవాలా?
అలాగే యోనా కూడా 4వ అధ్యాయం యోనా గ్రంథంలో అంటాడు, ఆయన కూడా చనిపోతాను బాబోయ్ ఈ బాధని భరించను అన్నాడు, తీసుకోవాలా. అలాగే ఎంతోమంది భక్తులు ఇంకా రకరకాలైన ఎంతోమంది బ్రతుకుతం కంటే చనిపోతేనే మంచిది అనుకుని కోరారు. కానీ ఇప్పుడు నేటికి కూడా ఎంతోమంది కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, భరింపలేని బాధలు వచ్చినప్పుడు మా సహజంగా మనిషికి వచ్చేటువంటి మాట ఏంటి చెప్పండి, ఎందుకు ఈ బ్రతుకు, చనిపోతేనే మంచిది అనుకుంటారు. కానీ నువ్వు అనుకున్నట్టుగా ఆయన చేయడు. నువ్వు ఎంతకాలం బ్రతకాలో, ఎన్ని కాలం బ్రతకాలో, ఎలా బ్రతకాలో, ఏ ఇంట్లో ఉండాలి, ఎలాంటి ఇంట్లో ఉండాలి, ఎలాంటి సుఖ సంతోషాలతో నువ్వు జీవించాలో, నీకు ఎలాంటి జీవితం ఉందో మొదలు ముగింపు అన్నీ ఎరిగిన వాడు ప్రభువే. అందుకని అప్పటి వరకు మరణము నిన్ను పట్టుకోలేదు, దయ్యము నిన్ను పట్టుకోలేదు, ఏ పీడాత్మల చీకటి శక్తులు దురాత్మలు ఏవి కూడా నీ జోరుకు రావో. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కాను అంటే దేవుని అరచేతిలో మనం ఉన్నాం. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను ఎప్పుడు వెంబడిస్తాయి. నా చేతుల నుండి ఎవడునో నా గొర్రెల్ని అపహరింపలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదువుకుంటా వెళ్తే ఉంటాయి అక్కడ. కనుక దేవుని పిల్లలు ఇక దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, యేసు ప్రభువుని ఎందుకు పట్టుకోలేకపోదు? పట్టుకోవాలంటే వాళ్ళకి ఎంతసేపు? ఆయన మానవుడు కాదు, మానవుడిగా ఉన్న దేవుడు. మనం కూడా మనుషులమే, చూసే వాళ్ళందరికీ మనం ఏదో ఆన్లాంటి వారమే. కానీ మనలో ఉన్నవాడు ఎవరు? లోకములో ఉన్నవాని కంటే అది. అందుకని నిన్నెవరు కూడా ఏ కుట్రలో పట్టుకోలేరు, ఏ మాటల్లో పట్టుకోలేరు, ఏ చిక్కుల్లో నిన్ను పెట్టలేరు. ఆయన అనుమతి లేకుండా, ఆయన సెలవు లేకుండా ఎవరు కూడా నిన్ను కృంగజేయలేరు, ఎవరు పడదోయలేరు, ఎవరు కూడా నీకు ఎలాంటి అపాయం చేయలేరు. వచ్చారా తాట తీస్తాడు దేవుడు వాళ్ళని. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతా బైబిల్లో నుండి. ఇశ్రాయేలు అందరిని ఒకేసారి చంపేసేద్దామని ఫరో ఎంటపడ్డాడు. ఫరో ఎమ్మడపడ్డాడు. సముద్రం అడ్డొచ్చింది కదా, వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, వస్తే నా వెనకై తిరిగి రావాలి, అప్పుడు వేసేద్దాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు మరి? ఫరో అనుకున్నాడు చేశాడా? వాడికి తెలియదు ఆ తెక్కలోడికి. దేవుడు తన ప్రజల ఎదుట సముద్రాన్ని చీల్చవతడేస్తాడు. తర్వాత గొల్లియాతు వచ్చాడే, నాతో ఎవడు యుద్ధం చేస్తాడు రండి రా అంటూ వచ్చాడు. ఒక చిన్న బాలుడితో గొల్లియాతుని సావగొట్టాడు దేవుడు. అవునా కదా? ఎన్ని ఉన్నాయి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 20:20లో మీరు ఒక యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలోనంట అసలు అది ఆశ్చర్యం ఏంటంటే, ఇశ్రాయేలు పాట పాడతా, ప్రార్థన చేస్తా, స్తోత్రాలు చెప్తూ ఉంటారు. పిల్లలు, పసిపిల్లలు అందరూ ఉపవాసాలు ఉండి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనే చేస్తారు. ఒకడు కూడా కత్తించుకెళ్ళడు, ఒక బాణమేయుడు, ఒక గన్న పేల్చలా, వాళ్ళ కాళ్ళే చచ్చేలాగా దేవుడు చేశాడు. అది కూడా 1,80,000 మంది చచ్చారంట. ఎన్ని వేల మంది? బాబా 80,000 మంది, 1,80,000 మంది చచ్చిపోయారట. ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయం అంతా ఉంది, మీరు చదువుకోండి. నీ జోలికి దేవుడు రానివాడు, భయం చెందొద్దు. యేసు ప్రభువాన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే, ఆయన గడి వచ్చేవాళ్ళు కూడా ఆయన దొరకల. మీరు తండ్రి దేవుడు వరే పిచ్చోళ్ళారా, నా సమయం వచ్చిన నేనే మీకు అప్పగించుకుంటాను, కానీ మీరు నన్ను ఎవరు పట్టుకోవటానికి మనసులో అనుకుని ఉంటాడు దేవుడు, నవ్వుకొని ఉంటాడు. లోకము కూడా మనల్ని అనేక రకాలుగా ఏదో ఒక విధంగా మనలో ఉన్న తప్పులను, మనలో ఉన్నటువంటి ఏదో ఏదో పట్టుకోవాలని చూస్తారు. బలహీనతలను, మన పేదరికాన్ని పట్టుకోవాలని, మనతో ఆడుకోవాలని, మనల్ని ఏదో ఎక్కడోసారి చిన్న చూపు చూడాలని, ఈనపరచాలని, హేమగా చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు నిన్నెక్కడ దొరకనివాడు. అందరి ముందు నిన్ను రాజుగానే ఉంచుతాడు, అందరి ముందు నిన్ను గొప్పగానే ఉంచుతాడు. భయపడమాక. యేసయ్య భయపడ్డా? భయం లేదు, భయపడలేదు. తర్వాత షడ్రకు మెషక్ అభ్యర్థిని అగ్నిగుండం వేశారు.
అగ్నిగుండంలో వేసిన తెచ్చారు, కానీ వీళ్ళు బాగా ఉండాలి. సింహానుభవంలో వేయాలని చెప్పి అందరు సంతకాలు పెట్టారు. ఎవరిని? దానియేలుని. వేసిన వాళ్ళందరూ ఎవరైతే సంతకాలు వాళ్ళందరూ పిల్లలతో లోపల వాడేస్తే ఒక ఎముక కూడా లేకుండా కొరుకు తినేయండి సింహం. నీ జోలికి ఎవరన్నా వస్తే అలాగే ఉంటుంది. ఆమె ఆయన సమయం లేకుండా నిన్ను ఎవరైనా శపిస్తున్నారా, నిన్ను దూషిస్తున్నారా, నీకేదన్నా మొన్న నేను విన్నాను, చాలా సిగ్గుకరం. ఓ పాస్టర్ గారు అంటున్నాడు, నాకు ఎవరో చేతపడి చేశారు అంటున్నాడు. ఓ పాస్టర్ గారు, ఆయన మామూలు ఇంకోటి పెద్ద ఆయన, ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇంకోటి అంటే ఏమన్నాడంటే ఆయన, నాకు నిద్ర పట్టలేదు, కొద్ది ఊపిరి కూడా ఆడలేదంట. నాకు సిగ్గేస్తుంది ఆ మాట చెప్పాడు. పాస్టర్ గారు ఏంటి ఆడెవడో చేతపడి చేశాడంట, ఈయన నిద్ర ఊపిరాడు. అవ్వా, అసలు మన జోలికి వస్తుందా దెయ్యం? అసలు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే దైవం, ఒక దైవజనుడు వచ్చి పట్టుకుంటుందా? అసలు ఒక విశ్వాసం పట్టుకుందంటేనే బాధ వేస్తుంది, నాకు సిగ్గేస్తుంది. అలాంటిది ఒక దైవజనుడు, అది కూడా ఎవడో శాంతపడి చేశాడంటే, ఆ శాంతపడి మూలంగా, ఆ బాణమతి మూలంగా ఈయన వచ్చి పట్టుకుందంటే ఈయన ఊపిరాట్లేదంట. నా బలి బాధేసింది ఆ మాటను. కానీ ఒకవేళ నాకు కానీ కబురు పెడితే వెళ్ళేసి ఆ సంగతిని తేలుద్దాం అనిపిస్తుంది. నేను పేర్లు చెప్పను, అలాంటి వాళ్ళ పేర్లు. కానీ నేను చెప్పేది, కొంతమంది విశ్వాసం ఏం చెప్తారు తెలుసా? కొంతమంది, మీరు కదలే, చాలా మీరు చాలా మంచోళ్ళు. పాస్టర్ గారు రాత్రి పడుకున్నాం, దెయ్యం వచ్చి పేక పట్టుకుంది. ఏం పట్టుకుంది? పేక అంట. మరి సావు కొడదా అన్నాను ఒకసారి జోక్గా. అంటే నేను సావన్న కోరుతున్నావా? నువ్వు విశ్వాసం ఏంటి? దెయ్యం పేక పట్టుకుని పిచ్చిదనా? ఏం చేసావా నువ్వు? సూత్రం అన్నా, సూత్రం అంటానికి కూడా అన్నివ్వట్లేదు. అయ్యా పీక పీసుకేసేసింది. మరి నన్ను ఎందుకు పిలవాలా నువ్వు? మీరు బిజీగా ఉంటారు. ఓన్లీ నేనంత బిజీ లేనమ్మా, నీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నానమ్మా ఎప్పుడైనా అని చెప్పిన. ఇది చాలా ఈ పని వినండి. నేను యేసు ప్రభువు వారు పలికిన విషయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆయన గడియ వచ్చేవారు కూడా ఎవరునూ ఆయనని పట్టుకోలేదు. తండ్రి చిత్తం జరిగి, అందుకని ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, లేదా నీ చిత్తమే కానిమ్ము అని ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన అయినాక ఇక నా చిత్తమైన తండ్రి సెలవిచ్చేసాడు. అప్పుడు వచ్చి, మీరు ఎదుగుచున్న వారు ఎవరో కాదు, నేనే, నన్ను పట్టు. యేసు ప్రభు గారు వచ్చి స్వయంగా తనతో అప్పగించుకున్నాడు. అక్కడ ఉన్నాడు కదా ఒకడు కక్కురుతోడు, డబ్బు పిచ్చోడు, ఎవడాడు అని పేరు? యోధా. మరి ఆయనకి 30,000 రూపాయలు ఇచ్చారుగా, మరి అప్పగించలేదని మళ్ళీ ఆయన తొంతరేమోనని ఆయన పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టేశాడు. అసలు యేసు ప్రభు వారు ఏమన్నాడు? నన్ను నేనే అప్పగించుకుంటాను, ఇదిగో వీళ్ళని వదిలేసింది అని యేసు ప్రభు యోహాను సువార్త ఆఖరిలో ఉంటుంది, అందులోనే రాస్తారు ఈ విషయాలు క్లియర్గా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరి ఎందుకు యేసుక్రీస్తుని విడిచిపెట్టేశారంటే, ఆయన పలికిన, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట. దయగల మాటలు ఎలా ఉంటాయో మూడు అర్థాలు మీకు చూపించి నేను ముందుకెళ్ళిపోతాను. చూడండి, దయగల మాటలు. మనందరి నోట దయగల మాటలు రావాలి. ఎలాగా దయగల మాటలు అంటే, ఒక పాపములో పట్టబడిన స్త్రీని అందరూ తీసుకొచ్చి ఏమంటావని యేసుప్రభు ముందుకు వస్తే, యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపం లేనాడు కూడా దయగల మాట కదా. ఒక ఎదోరానికి ఒకే కొడుకున్నాడు, ఏడుస్తుంది, పాపం దుఃఖపడుతుంది. యేసుప్రభు వెళ్ళి పాడి ముట్టి ఏమన్నాడు? చిన్నవాడా, దయ చూపడే లేదు, దయ 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 దయ. లాజరు చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి, లాజరు బయటికి రా అని కేకేసాడే. శానా దయ్యం పెట్టేసి ఎవరి మాట వినకుండా సమాధుల్లోనూ విశాలమైన ఎడారిలో తను గాయపరుచుకుంటే ఎవరి వలన
ఎవరి వలన కావట్లేదు తను సాధ్యపరచను, ఎవరు కూడా తను స్వాధీనపరచలేకపోతున్నారు. యేసు తను వెతుక్కుంటే అక్కడికి వెళ్ళి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని అతను పట్టుకొని రక్షించాడు. ఎవరి వలన కాని కార్యాలు, ఏ మనిషి స్వస్థత, ఏ డాక్టర్ వలన కానటువంటి అద్భుతాలు దేవుడు దయతో చేశాడు. దయ ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. కుష్టు రోగులను, చాంద్ర రోగులను చెప్పండి, ఇంకా రకరకాలైన జబ్బులతో పీడించబడిన వారిని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించినమ్మా అని ప్రతి ఒక్కరిని ప్రభు దయగల మాటల చేత ఆయన ప్రతి ఒక్క బలహీనతను ఆయన భరించాడు. మేలు చేయుచు సంచరించాడని అపోస్తుల కార్యములు 10:36 మనం చూస్తున్నాం. 38 వరకు చదివితే అక్కడ ఉంటుంది. ఆయన మేలు చేస్తున్నాడు, అందరికి మేలే చేశాడు. దయగల మాటలు, ఈ దయగల మాటలు ఎలా ఉంటాయో నేను ఒక సామెతల గ్రంథంలో రండి 12:25 ఏమంటుందంటే, ఏ గుడ్ వర్డ్ మేకెత్ ఏ గ్లాడ్ అంటే దయగల మాట అంట ఎలా ఉంటుందంటే 3 అర్థాలు చెప్తాను ఇక్కడ. సంతోషం ఇస్తుంది, సంతోషం. అది ఎక్కడ ఉందంటే, ఒకని హృదయంలోని విచారం దాన్ని కృంగజేయను, దయగల మాట దాన్ని సంతోషపెట్టు. చూడండి, ఎవరైనా విచారంతో ఉన్నారు, విచారంతో ఉన్న వాళ్ళని వాళ్ళ రాత, వాళ్ళ తలరాత, లేకపోతే వాళ్ళ గ్రత్తి ఉంది, వాళ్ళ జాతకం అది అని చెప్పి నువ్వు చేసుకున్నావు కనుక ఇట్లా విచారంతో కృంగిపో అని అంటారు. ఇంకా విచారంతో ఉన్నవాడిని ఇంకా విచారంకు నెట్టేస్తారు లోకం. కానీ యేసు ప్రభు వారి అలా కాదు. ఒకరి హృదయములోని విచారం దాన్ని కృంగజేయను, దయగల మాట దాన్ని, అంటే కృంగిపోయిన వాళ్ళని ఏం చేస్తుంది చెప్పండి, దయగల మాటలు లేపుద్ది, సంతోషాన్ని ఇస్తుంది. ఆశలు లేవు ఇక నా జీవితంలో, ఇక ఆశలు లేవు. నన్నెవరు చూడరు, నన్నెవరు పట్టించుకోరు. నాకు బలం ఉన్నప్పుడు, నా డబ్బు ఉన్నప్పుడు, నా ఆరోగ్యం ఉన్నప్పుడు, నాకు శక్తి ఉన్నప్పుడు, నా సాయశక్తులు అందరికీ ప్రేమించాను, అందరికీ ఉపయోగపడ్డాను. కానీ ఈ రోజున ఈ సమయంలో నాకు ఎవరూ కూడా లేదని బాధ, విచారం, కృంగిపోతాం. అలాంటి సమయంలో ప్రభువే మనల్ని ఏం చేస్తాడంటే దయగల మాటల చేత మనల్ని సంతోషపెడతాడు. ఆమేన్. దయగల మాటలు, దేవుడు నీ దయ చూపువాడు. మనుషులు దయపడి చెప్పండి, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. నువ్వు చూపిన దయ, నువ్వు చూపిన ప్రేమ మనుషులు మర్చిపోతారేమో, కానీ దేవుడు మర్చిపోడు. కనుక ధైర్యంగా ఉండు. రెండవ విషయం ఏంటంటే, సామెతల గ్రంథం 15:20 చూడండి, దయగల మాటలు అంటే ఎలా ఉంటాయి అంటే, దయగల మాట ద వర్డ్స్ ఆఫ్ ద ప్యూర్ అండ్ ప్లీజెంట్ వర్డ్స్ అంటే ఆహ్లాదం, అందముగా, ఇంపును కలిగిస్తాయి. ఆహ్లాదం. అది 15:26 దురాలోచన యెహోవాకి హేయాలు, దయగల మాటలు అయితే ఆయన దృష్టికి పవిత్రాలు. దయగల మాటలు పవిత్రాలు కనుక ఆహ్లాదకరంగా బహు ఇంపుగా ఉంటాయి దేవుని మాట. అలా ఇంపైన మాటలతో మనల్ని ఏం చేస్తాడు, మనల్ని నింపి ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, అందమైన జీవితాలతో మనల్ని తృప్తిపరుస్తాడు. దయగల మాటలు, దేవుని దయగల మాటలు. మూడవదిగా ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 22:11 ఏముంటుందంటే, సామెతల గ్రంథం 3వ అర్థం ఏంటంటే 22:11 హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వనికి రాజు స్నేహితుడు. తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఉందంటే ద గ్రేస్ ఆఫ్ హిస్ లిప్స్ ద కింగ్ షల్ బి హిస్ ఫ్రెండ్. అంటే పెదాలలో కృపాసహితమైన మాటలు పలుకుతామే అవి దయగలం. అంటే కొంతమంది మాట్లాడితే చాలు శాప మాటలు, లేకపోతే నీరసపు మాటలు, బలహీనమైన మాటలు, చేతకాని మాటలు వినేవాడికి, కష్టాలు ఉన్నవాడికి బొరే బాబు కష్టాలను భర్తగా నీ మాటలు ఆపరా అన్నట్టు ఉంటాయి. అలా ఉండకూడదు.
మనకు ఎలా ఉండాలి? కృప, పర్వాలేదు. ఆస్తిలో నష్టపోయేవా? ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్య సమస్యల, కుటుంబ సమస్యల, మానసిక సమస్యల, ఉద్యోగ సమస్యల, ఇరుగు పొరుగు వారితో బాధలు, పర్వాలేదు. డోంట్ వరీ, బాధపడ్డా. దేవుడు ఉన్నాడు నీకు తోడు. ఎవరు లేపని దేవుడు ఉన్నాడు కనుక మనల్ని ఆశ్చర్యపరిచి ఈరోజు సంగతి ఏంటంటే, యేసు ప్రభుని ఎందుకు పట్టుకోలేకపోయారంటే ఆయన నోట నుండి ఏ మాటలు వచ్చినాయి? దయగల. అది మన మాటలు కూడా ఎలా ఉండాలంటే, మన మాటలు ఎలా ఉండాలని యేసు ప్రభు చెప్పాడో మనకు మత్తయి సువార్తలోనే 5:34-37 చూద్దాం. మత్తయి సువార్త 5:34-37 ఏముంటుందంటే, మత్తయి సువార్త 5:34-37 ఏముంటుందంటే, ఇదిగో నేను మీతో చెప్తున్నది, ఆకాశం తోడు, భూమి తోడు, ఆళ్ళ తోడు, ఈళ్ళ తోడు, దేవుని తోడు, ఇవన్నీ ఏం బొంకకుండా 37 ఉంది చూడండి. 37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించితే అది దయగల మాట అంటే అర్థం ఏంటంటే చిన్ననైన మాట, ఉన్నదనే మాట, ప్రేమతో కూడిన, ఏమి అబద్ధం లేని మాట. ఆ మధ్యాహ్నం నేను విన్నాను, మరి ఇప్పుడు కూడా ఉందేమాట ఆ సామెత. ఒక ఆట మీద చూశాను అంటున్నాను, ఆడవారి మాటలకు ఏంటండి, ఆడవారి మాటలకు అంటే అర్థం ఏంటి అంటే, ఆ మాట అంటే నాకు అంతగా తెలియదు కానీ మీరు అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటంటే, ఆడవారి మాటలకు అర్థాలే వేరు అంటే అర్థం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడదు అన్నమాట. దాని అర్థం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం. అది మాట్లాడేది ఒకటైతే మగోడు ఇంకోటి అర్థం చేసుకోవాలి కానీ, అంతే కదా. ఆ మాట అర్థమైంది. అది బైబిల్లో చెల్లదు, బైబిల్ ప్రకారం చెల్లదు. అది బైబిల్ ప్రకారం యేసయ్య మనకు నేర్పింది. మన మాట ఎలా ఉండాలంటాడు? స్ట్రైట్. అవునా, అవును, ఎస్ సార్, నో. ఇది కాకుండా చాటున ఒక మాట, ఎదురుకుండా ఒక మాట. చాటునేమో మా అమ్మో, సో నీ అంత గొప్పోళ్ళు ఎవరు లేరు, దండం. చాటుకెళ్ళి ఆడి సంగతి నీకేంది, ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ అమ్మ ఇచ్చే కాఫీ టీలు తాగుతారు ఆడవాళ్ళు. నాకు చాలామంది మీకు తటస్థిస్తారులే, నాదేముంది కానీ వాళ్ళతో బాగానే అసెంబ్లీ పెడతారు, కూర్చుంటారు, రోడ్లో ఉండి మాట్లాడతారు, మళ్ళీ పంచాయతీలు కూర్చుంటారు, అన్ని గుట్లు చెప్పుకుంటారు, అన్ని కూరలు పంచుకుంటారు, జుట్లు కూడా దూకుంటారు. కానీ ఏంటమ్మా పలానా సంగతి అడుగు, పర్సనల్ తీసుకెళ్ళి. ఇక విలేకరులు కూడా పనికిరారు, కట్ట చెప్పేస్తుంది మొత్తం. అలా ఉండమాకండి. నువ్వు సీక్రెట్గా మాట్లాడినా, పర్సనల్గా మాట్లాడినా, పబ్లిక్గా మాట్లాడినా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇదే దయగల మాట ఎక్కువ తీసు. ఒక భార్య ఏం చేస్తుందంటే, చాలామంది పుట్టింటికి వెళ్తేనే ఒక రాగం మాట్లాడుతుంటే భర్తతో, ఇక్కడ భర్త దగ్గర ఉన్నప్పుడేమో ఇంకోలాగా. కరెక్ట్ అనేది దేవుడు ఒప్పుకుంటాడా? మీరు చెప్పండి అమ్మా, మీరు అలా మాట్లాడతారా? అలా మాట్లాడకూడదు. ఇక్కడ ఏం మాట్లాడేవో నీ సంసారంలో, నీ భర్త దగ్గర, నీ కుటుంబంలో, నీ కుటుంబ జీవితంలో ఏమైతే అనుకున్నావో అక్కడికి వెళ్ళిన అదే మాట ఉండాలి. అప్పుడే నీ భర్త నమ్ముతాడు, లోకం నమ్ముద్ది. అలా కాకుండా ఇక్కడన్న మాట అక్కడికి వెళ్ళిన లేదనుకో, నీవు అంత దయ్యం, దురాత్మ ఇక ఈ ప్రపంచంలో లేదు. సంసారాన్ని కూర్చుకునేది అలాంటి వాళ్ళు దయ్యం గురుద్ది. మొన్న ఒక డాక్టర్ గారు అంటున్నాడు, అలాంటి వాళ్ళంట పీడి అంటున్నాడు. పీడి, వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? పీడి. ఏంటి పీడి అన్నాడని మళ్ళీ ఆయన చెప్పాడు. పీడి అంటే పర్సనల్ డిసార్డర్, పర్సనల్
డిసార్డర్ అంటే దాన్ని మీరు గూగుల్లో కొట్టండి. పర్సనల్ డిసార్డర్, 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 పర్సనల్ డిసార్డర్ కొట్టండి. మానసిక జబ్బు కలిగిన వాళ్ళు అంటాడు. వాళ్ళలో నేను చెప్పట్లేదు, గూగుల్ చెప్తుంది, దయ్యం బట్టి ఉంటుందంట. వాళ్ళ స్థిరుడుగా ఉండరంట. వాళ్ళ ద్వారా భయంకరమైనటువంటి వికారమైన పనులు చేస్తారంట. మాట స్థిరం లేని పిచ్చోళ్ళు అంట. దయ్యం కంటే దురాత్మల కంటే కూడా దురాత్మ వాళ్ళలో బాగా పీట వేసుకుని నాశనం చేసేస్తుంది అలాంటి వాళ్ళకి ద్వారా చాలా 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 నష్టం. అందుకే ప్రియులారా, నేను చెప్పేది ఏమనగా యేసు ప్రభువు మనకు నేర్పేది ఏంటంటే, ఆయన మాటలు విని పట్టుకునేవారు కూడా వచ్చి పట్టుకోలేదు. మరి నీ మాటలు, మన మాటలు ఎలా ఉంటున్నాయి? యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా నేర్పేది ఇయే మనకి. మన మాటలు ఎలా ఉంటున్నాయి చెప్పండి. యేసు ప్రభు కొరకు బ్రతుకుతాం, బ్రతికితే క్రీస్తే, చచ్చిపోతే లామో అంటారు. ఎన్నిసార్లు మాటలు తప్పుతున్నారు దేవునికి దగ్గర. దేవుని దగ్గరికి ఈ మాట ఇచ్చి సాక్ష్యాలు చెప్పి కష్టాల్లో, కన్నీళ్ళలో, దుఃఖములో, ఆపదలు, అవసరాల్లో దేవునికి మొక్కుబడి చేసి దేవునికి మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పిపోతున్నారు. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది, హన్నా. ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆమెకు సంతానం ఇచ్చాడు. ప్రార్థన చేసినటువంటి ఆయన అయ్యగారు ఏలీ అని ఒక పెద్ద ఆయన, వృద్ధుడు, ఆయన గుర్తులేదు, మర్చిపోయాడు, మర్చిమరుపు వచ్చేసినాడు. అయితే ఆమె ఏమైతే అనుకుందో మొక్కుబడి, ఆ మొక్కుబడి ప్రకారం పిల్లోడిని తీసుకెళ్ళి అంటది. మీరు చదువుకోండి, అందులో 1వ అధ్యాయంలో 1-2 అధ్యాయంలో చూసుకుంటే ఇదే చరిత్ర ఉంటుంది. అయ్యా దైవజనుడా, నీ ఎదుట నిలుచుని ఇదిగో ప్రార్థన చేసిన స్త్రీని నేనే. అప్పుడు ఏంటమ్మా, ఇదిగో ఈ కుమారుని దేవుని సేవకి ఇచ్చేద్దామని మొక్కుకున్నానుగా, ఇదిగో తీసేసుకో. అలా అది మాట. దేవుని అనుకున్న మాటను ఏం చేసింది చెప్పండి? నెరవేర్చుకోవాలి. ఎన్ని సమయాల్లో ఇక్కడ మందిరంలో నాతో మీరు ఎందుకు ప్రార్థన చేసుకున్నారు? ప్రార్థన చేయించేటప్పుడు ఏమన్నారు? ఒక్కసారి దయచేసి, ప్రేమతో చెప్తున్నాను, దయచేసి ప్రేమతో గుర్తు చేస్తున్నాను. దేవుని దగ్గర అనుకున్న మాట నువ్వు తీర్చలేదా? ఇందాక చెప్పే పర్సనల్ డిసార్డర్. మాట తప్పకూడదు. మాట తప్పే వాళ్ళలో దయ్యం దూరేస్తుంది. అందుకని నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అదే యేసు ప్రభు వారు మనకు నేర్పాడు. దయగలం అలా మాట్లాడు. నిన్నెవరో అసలు ఎక్కడ తప్పు పట్టుకోలేరు, ఎక్కడ తప్పు పట్టుకోలేరు. ఎవరు ఏమి ఎలిపేది చూపించలేరు. ఉన్నది మాట్లాడు. ఎక్కడున్నా సరే ఉన్నది మాట్లాడు. అలాంటి మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అట్లా మాట్లాడు. ఎందుకు భయపడతావు? ధైర్యం ఉండు. యేసు ప్రభు వారి మాటలు, ఆయన మాటలు బట్టి బంట్రోతులంటే మామూలు వదిలేసేటారంటే మీ విషయం అర్థం చేయాలి. అలాగే మీ మాటలో యథార్థత చూసి నేను పట్టిన దయ్యం, దురాత్మలు, అపిత్రాత్మలు, దరిద్రం అంతా పారిపోదు. నమ్మండి. ఈరోజు ప్రార్థన ద్వారా నన్ను నేర్చుకోండి. సత్యంగా ఉండండి. దేవుని మందిరానికి వచ్చేది ఎవరయ్యా? 5 విషయాలు యూట్యూబ్లో ఉంది ఇప్పుడు వర్తమానం. న్యాయ ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడ మీకు న్యాయం జరగాలంటే దేవునికి దగ్గర న్యాయంగా ఉండు. నువ్వు దేవునికే అన్యాయం చేస్తానంటే దేవుడు అంత శాతకనుడా? ఆమె న్యాయంగా ఉండు. డబ్బు దగ్గర కానీ, వచ్చే దగ్గర కానీ, చేసే దగ్గర కానీ. నీ ఇష్టమేనా? నీ ఇష్టం వచ్చినట్టు అన్నేముగా జీవిస్తే ఆయన ఊరుకుంటాడండి? ఎన్ని దయచేసి ప్రేమతో ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాం సుమా. అందుకని ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యాకోబు రాసిన పత్రిక 5:12 కూడా చదవండి. యాకోబు రాసిన పత్రిక 5:12 వచ్చిన ఏముందండి? అక్కడ కూడా చూడండి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి చూడండి. మళ్ళా మామూలు సంగతి కాదు ఇది.
ముఖ్యం మాటే కదా. మనం దుష్టుడు సంతానమా మనం? చెప్పండి. వద్దండి, ప్లీజ్ అండి. నీ మాట అవునంటే అవును కాదు. యేసయ్యని పట్టుకోలేకపోయారు. నిన్నును ఏ శనీశ్వరుని పట్టుకోదు, ఏ దరిద్రాన్ని పట్టుకోలేదు, ఏ చేతబడిని పట్టుకోదు, ఏ దురాత్మని పట్టుకోదు, ఏ పాపముని పట్టుకోలేదు. ఏ మనుషుడు కూడా నిన్ను ఏలు పెట్టి చూపలేడు. గమ్ముగా బతుకుతావు. దేవుని స్తోత్రం. మాటే కదా అని తక్కువ అంచనా. నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అపరాధుడు, నీ మాటను బట్టి దేవుడు తిరుగుతుంది. మనిషికి విలువ ఎక్కడ వస్తుంది చెప్పండి. మీకు తెలుసు. మాట కొంతమంది చూడండి చాలా అందహీనంగా ఉంటారండి. అంటే నేనే పెద్ద అందుగా నేను చెప్పలేదు, సో ఏంటండి. కానీ వాళ్ళ మాటలు బాబా ఎంత పవిత్రంగా మాట్లాడతారంటే చాలా. అంటే అందమైన వాళ్ళు మాట్లాడరని కాదు, కానీ రూపం కంటే వాళ్ళకి మాటల ద్వారా అందం వస్తుంది వాళ్ళ దేహానికి. వాళ్ళ యథార్థమైన మాటలే. అంటే మాట మనిషికి చాలా గౌరవాన్ని తెస్తుంది, అందాన్ని తెస్తుంది. ఒకడు నోటి ఫలము చేత తృప్తిని అనండి, ఒకడు నోటి ఫలము చేత తృప్తిని అనుభవించును, సామెతల గ్రంథం. కనుక మన పెద్దోళ్ళు కూడా అంటారు, నీ నోరు మంచిదైతే అది. కనుక బైబిల్ గ్రంథంలో ఉంది, నీ మాట యథార్థం ఉందా? నిన్ను నమ్ముతారు. గవర్నమెంట్ నమ్ముద్ది. నీ నమ్మకాన్ని ఎవరు చూడలేదు అనుకో, మాకు నీ గురించి వెళ్ళిపోద్దు వార్త. చాలా నమ్మకమైనగా ఉంటుంది బాబు, చాలా భక్తిలో నమ్మకమైంది. దేవుళ్ళు యథార్థం ఉంటారు. వాళ్ళతో ఏ మాట చెప్పినా వాళ్ళ నోట్లోనే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళదు అనే నమ్మకం ఉందా? నమ్మకం కలిగిస్తున్నామా? ఎవరినన్నా మాట చెప్పేమంటే తెల్లారేపటికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలన్నీ వెళ్ళిపోతాయి. టీవీ ఛానల్ అక్కర్లేదు. ఇక్కడ ఆ నమ్మకం ఉందా? నాకుందండి. దేవుడు చాలామంది దండం పెడతారు. దేవుడితో ధైర్యంగా చెప్తున్నా. ఎంతోమంది దైవజనులు, దైవ సేవకులు, విశ్వాసం, డబ్బున్న వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు. మన ఆ నమ్మకమే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉంటే కారణమని నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలామంది, నేను కదా వాళ్ళు చెప్తారు, అదిగో నమ్మకమైన వ్యక్తి, కపటము లేనివాడు, యథార్థంగా ఉంటాడు. తన దగ్గర తీసుకెళ్ళి ఒక ₹1,00,00,000 పెట్టినా మళ్ళా ఇల్లు అడిగే వరకు కూడా మనకే ఇస్తాడు. డబ్బు దగ్గర నమ్మకం. ఎవరైనా ఏదైనా గుట్టు బాధ తట్టుకోలేక దేవుని బిడ్డలు కదా ప్రార్థన చేస్తారని చెప్తే దాన్ని తీసుకెళ్ళిపోయి పబ్లిక్ చేస్తావు. నిన్ను నమ్మి అలా బాధ అంతా నీ గుండెలో పెట్టాడు. దేవుని చెప్పినట్టు నీకు చెప్పేశారు, దాన్ని తీసుకెళ్ళి అందరూ చెప్తావు. ఇదేనా నమ్మకం? కనుక యేసుక్రీస్తు వారి దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడి ఎవరునూ ఆయన పట్టుకోలేకపోయారు. నోరి మాట మనం మంచిగా ఉంటే నిన్ను ఏ విధమైన కీడు నిన్ను పట్టుకోలేదండి. అందరూ స్తోత్రం చెప్పుకుందామా? మాట ఖచ్చితంగా మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. మొమాటంగా యేసు ప్రభుని అడుగుతారు, బోధకుడా నువ్వు ఏదైనా సరే మొమాటం లేకుండా మాట్లాడేస్తావు అని కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆయన్ని. ఏమని అడుగుతారు అంటే, ఇదిగో కైసరునికి పన్ను ఇచ్చుట న్యాయమా? కైసరికి అంటే ప్రభుత్వానికి పన్ను కట్టొచ్చా అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఇటు తీసుకురండి, ₹1 ఇటు తీసుకురండి, నోట్ ఇటు తీసుకురండి. ఆ నోట్లో ఏముంటుంది చెప్పండి? కైసరు బొమ్మ ఉంటుంది. కనుక
అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? కైసరివేమో కైసరికి, దేవునివేమో దేవునికి. నోరు మూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆమేన్. ఇంకా అనేక ప్రశ్నలు అడుగుతారు. అన్నిటికీ యేసు ప్రభువు చక్కగా సమాధానం, కూల్గా చక్కగా చెప్తారు. అందుకని ఎవడును ఆయనతో మాటలాడ తెగింపలేకపోయి ఎక్కడికి ఏదన్నా యథార్థంగా మాట్లాడాడు, నిజాయితీగా చెప్పాడు. అందుకని యేసు ప్రభువు సత్యవంతుడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. అలాంటి యేసయ్య బిడ్డలుగా మనందరం కూడా ఈ రాత్రి మనం నీ నోటి మాట ద్వారా, నా నోటి మాట ద్వారా మనుషులకు యేసు ప్రభు ప్రేమను పంచుదాం. దేవుని స్తోత్రం. యేసయ్యను గురించి చూపిద్దాం. వీళ్ళు దేవుని బిడ్డలు, బూతులు మాట్లాడరు, అబద్ధాలు మాట్లాడరు, మోసపు మాటలు మాట్లాడరు, కపటపు మాటలు మాట్లాడరు, ఎదురుగుండ ఒక మాట సోటన ఒక మాట చేయరు, సనగరు, గొనగరు. ఏదన్నా సరే స్ట్రైట్గా వీళ్ళు మాట్లాడతారు. బాబు వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళేరా నిజంగా బిడ్డలని. మాట ద్వారా ఎంతోమందికి మనం యేసయ్యను చూపించిన అవుతాం. దేవునికి మహిమ కలుగాక. కనుక మన మాటలు చాలా ఒక పేదవాళ్ళతో మాట్లాడేమనుకో, పేదవాళ్ళతో మాట్లాడేమో, వాళ్ళతో ఏమైతే చెప్పామో ఆ పేదోడు కదా, మనల్ని ఏం అడగలేడు కదా, మనతో వాదించలేడు కదా, మనల్ని ఎక్కడ నిలబెట్టాడు కదా అనుకోమాక. అతని పక్షంగా దేవుడు ఉన్నాడు, నిన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం. ఎవరైనా దిక్కులేని అనాథులు ఉంటారు, స్త్రీలు, విధవరాళ్ళు ఉంటారు, బలహీనులైన వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. వాళ్ళ బలహీనులను, మాట్లాడలేని వాళ్ళను, చేతకను అనుభవమాగా వాళ్ళ వెనకాల ప్రభు ఉంటాడు. యథార్థంగా మాట్లాడు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడిని దీవిస్తాడు. మరి రాత్రికాల సమయంలో మీరు నేను గ్రహించేది ఏంటంటే, ఆయన మాటలకు ఆశ్చర్యపడి యేసయ్యను పట్టుకోలేకపోయారు. నిన్ను కూడా ఏది కూడా పట్టుకోలేదు, ఏది నిన్ను ఆటంకపరచలేదు. క్రీస్తు ప్రేమ నుండి ఏది నిన్ను నన్ను చెప్పండి, ఏది నిన్ను నన్ను వేరు క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపలేదు. అందుకని దానికి మాట. ఆమేన్. సరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడు అలాంటి దయగల మాటలు, యథార్థమైన మాటలు, మంచి మాటలు, దేవునికి మహిమకరంగా, కుటుంబం అందరికీ ఆశీర్వాదకరంగా ప్రభువుని చూపించే మాటలు మన నోట నుండి దేవుడే ప్రవహింపజేయును గాక.